మనకి ఒక కేజీ గీ తయారు చేయాలంటే 25 నుంచి 30 లీటర్లు కావాలి అధ్యక్ష. కానీ అసలు నెయ్యితో పని లేకుండా వెజిటబుల్ ఆయిల్స్తో, కెమికల్స్తో, లేదా కొన్ని కావాల్సిన ఏదన్నా ఎనిమల్ ఫ్యాట్ లాంటితో కలిపి నెయ్యి ఎలా తయారు చేయాలి అని అడగాలంటే ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీనే అడగాలి అధ్యక్ష. ఎందుకంటే మరి వీటితో నెయ్యితో సంబంధం లేకుండా, పాలతో సంబంధం లేకుండా, వెన్నతో సంబంధం లేకుండా నెయ్యి ఎలా తయారు చేయాలనే పేటెంట్ వాళ్ళకే దక్కుతుంది అధ్యక్ష. దానికి బాధ్యత తీసుకోకుండా ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగితే క్షమాపణ చెప్పకపోగా మరి తిరిగి దాన్ని తప్పుదోవ పట్టించే విధానాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రి గారు సమాధానంలో ఏం చెప్తున్నారు అధ్యక్ష? ఎంతసేపటికి ఆఫీసర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధ్యక్ష, దీన్ని వెనుకున్న ఒక సామాన్యమైన చిన్న ఎంప్లాయీస్ ఇంత పెద్ద ఎత్తున టీటీడీలో చేయటానికి సాధ్యపడుద్దా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అధ్యక్ష 2022లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష, ఏది కల్తీ నెయ్యి గురించి. అసలు ఆ రిపోర్టే బయటికి రాలా. అది ఒక సామాన్యమైన ఎంప్లాయీ వల్ల సాధ్యపడుద్ది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు, పాలకులు, ఆనాడు చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున తిరుమలలో నిరాకంఠంగా 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి వ్యవహారం నడిచే అవకాశం ఉందా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఎనానిమస్ లెటర్ ఈ కల్తీ నెయ్యి నుంచి వచ్చిందని చెప్పి ఆయన ఎక్కడో జిఎంకి ఇచ్చాడంట. మరి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికే ఆ రోజు కల్తీ నెయ్యికి సంబంధించి ఒక ఎనానిమస్ లెటర్ వస్తే దాని మీద ఆ రోజు చైర్మన్గా ఉన్న వ్యక్తులు కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇక్కడ కీలకమైన అంశం ఇంకోటి ఉంది అధ్యక్ష. కడూరు చిన్నప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి పిఎస్గా ఆయన ఇక్కడ ఉండటంతో పాటు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో లైజాన్ ఆఫీసర్గా ఉన్నారు అధ్యక్ష. ఆ లైజాన్ ఆఫీసర్గా ఉండి సిట్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష. ఆయన ఎవరైతే కంపెనీలు టెండర్లు వేసినాయో బోలేబాబా డైరీ ఆయన్ని కేజీకి 25 రూపాయలు అడగటం మూలాన వాళ్ళు ఇవ్వనంటంతో దాన్ని డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష.